గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా ఈరోజు మన DCEB ఈస్ట్ గోదావరి వారు రివిజన్ టెస్ట్ 6 PS ఎగ్జామినేషన్ పేపర్ పంపించడం జరిగింది. ఆ పేపర్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ఏ క్వశ్చన్స్ ఇచ్చారు, దానికి సంబంధించిన అంశాలను మనం ఏ విధంగా రాయాలనేది చూద్దాం. సెక్షన్ 1లో మొదటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి, విచ్ ప్రిన్సిపల్ restricts the maximum number of electrons in an orbital to 2. అంటే అర్థం ఏంటి? మనకి మన అందరికీ తెలుసు, ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయని తెలుసు. ఏ ప్రిన్సిపల్ ఆధారంగా మరి 2 ఎలక్ట్రాన్లు ఒక ఆర్బిటాల్లో పరిమితం అవుతాయని అడిగాడు. దానికి ఆన్సరు పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లెసన్లో వస్తుంది మనకి. According to Pauli exclusion principle, no 2 electrons of the same atom can have 4 quantum numbers the same. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది. అలాగే రెండో క్వశ్చన్ చూద్దాము. నెంబర్ ఆఫ్ కోవాలెంట్ బాండ్స్ ప్రెజెంట్ ఇన్ వాటర్ మాలిక్యూల్. అంటే వాటర్ మాలిక్యూల్లో ఎన్ని సమయోజనీయ బంధాలు ఉన్నాయి అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఈ వాటర్ మాలిక్యూల్ యొక్క డయాగ్రామ్ V షేప్లో ఉంటుంది. ఈ డయాగ్రామ్లో ఆక్సిజన్ చుట్టూ కూడా 4 ఎలక్ట్రాన్ జంటలు ఉన్నాయి. అయితే 2 ఎలక్ట్రాన్ జంటలు ఒంటరిగా ఉన్నాయి. వీటిని మనం ఇంగ్లీష్లో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అంటాము. 2 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ అంటే బంధ ఎలక్ట్రాన్ జంటలు 2 ఉన్నాయి. కాబట్టి ఆ వాటర్ మాలిక్యూల్లో 2 బంధ ఎలక్ట్రాన్ జంటలు ఉన్నాయి కాబట్టి 2 సంయోజనీయ బంధాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. తర్వాత మూడో క్వశ్చన్, హూ ప్రపోజ్డ్ ద ఫినామినా ఆఫ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్. మనకి కెమికల్ బాండ్ లెసన్లో హైబ్రిడైజేషను, తెలుగులో సంకరీకరణం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆర్బిటాళ్ల సంకరీకరణం, హైబ్రిడైజేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఈ భావాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అని అడిగారు. లైనస్ పౌలింగ్ అనే శాస్త్రవేత్త మరి హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా 4వ ప్రశ్నకి వస్తే, మరి కంటికి సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. ఇది ద మ్యాక్సిమం అండ్ మినిమం ఫోకల్ లెన్స్ ఆఫ్ ఐ లెన్స్ ఆర్. అంటే కంటికి అటకం యొక్క గరిష్ట కనిష్ట నాభ్యంతరాలు తెలపండి. మనకి తెలుసు, గరిష్ట నాభ్యంతరం 2.50గా ఉంటుంది. 2.50 సెంటీమీటర్స్. అంటే కంటికి అటకానికి వెనకాల రెటీనా తెరకి మధ్య దూరం 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే గరిష్ట నాభ్యంతరంగా చెప్తాము. మరి కనిష్ట నాభ్యంతరం ఇది 2.25 సెంటీమీటర్స్గా ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ దీనికి సంబంధించిన ఆన్సర్ని ఒకసారి రెఫర్ చేయండి. ఇంకా 5వ క్వశ్చన్కి వస్తే, ద ఎలిమెంట్స్ ఫ్రమ్ CE Z58 to LU Z71 ఆర్ కాల్డ్ ల్యాంథనైట్స్. ఇవి లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్లో అడుగున ఉండడం జరుగుతుంది. అంటే విస్తృత ఆవర్తన పట్టికలో F బ్లాక్ ఎలిమెంట్స్ని వేరువేరుగా చూపించారు. టెక్స్ట్ బుక్ వెనకాల అట్ట మీద లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ విస్తృత ఆవర్తన పట్టిక ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి చూడండి. ల్యాంథనైట్స్ 58వ మూలకమైన CE నుండి ల్యూటీషియం 71 వరకు ఉంటాయి. వాటిని ల్యాంథనైట్స్ అంటాం. ఇంకా 6వ ప్రశ్న, మ్యాచ్ ది ఫాలోయింగ్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆవర్తన పట్టికలో మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక లెసన్లో సంబంధించింది అడిగాడు. 1వ గ్రూప్ ఎలిమెంట్స్ని మనం ఆల్కలీ మెటల్స్ అంటాము, క్షారలోహాలు. 17వ గ్రూప్ ఎలిమెంట్స్ని హాలోజన్స్ అంటాము. 18వ గ్రూప్ ఎలిమెంట్స్ని ఇనర్ట్ గ్యాసెస్, జడవాయువులు అంటాము. కాబట్టి 1 Q, 2 R, 3 P దీనికి సంబంధించిన ఆన్సర్స్ అవుతాయి.
ఇంకా సెక్షన్ 2లోకి వెళ్తే 7వ క్వశ్చన్, రైట్ మోడర్న్ పీరియాడిక్ లా. మోడర్న్ పీరియాడిక్ లా ఏం చెప్తుంది అని అడిగాడు. The physical and chemical properties of elements are the periodic functions of the electronic configuration of their elements, their atoms. ఇది మోడర్న్ పీరియాడిక్ లా. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు పరమాణువుల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు. ఇది తెలుగులో నేను విస్తృత ఆవర్తన పట్టిక నియమం అని చెప్పేసి అంటాం. 8వ ప్రశ్న, వాట్ ఈజ్ ప్రెస్బయోపియా? చత్వారము అంటే ఏమిటి? ప్రెస్బయోపియా అంటే ఏంటి? ప్రెస్బయోపియా ఈజ్ విజన్ డిఫెక్ట్ when the ability of the accommodation of eye usually decreases with aging. వయసు పెరిగే కొలది కంటికి కటక సర్దుబాటు సామర్థ్యం తగ్గుతుంది. దాన్నే మనం ఏమంటాము? ఎబిలిటీ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఐలెన్స్ అని చెప్పేసి అంటాము. ఇది తగ్గిపోవడం వల్ల మరి చత్వారం అనేది ఏర్పడుతుంది, ప్రెస్బయోపియా అంటాము. అయితే మనకు తెలిసి 3 రకాలైన ఐ డిఫెక్ట్స్ ఉంటాయి: హైపర్మెట్రోపియా, మయోపియా, ప్రెస్బయోపియా. దూరదృష్టి, హ్రస్వదృష్టి, చత్వారం అని 3 రకాలైన కంటి దోషాలు, కంటి కటకు సంబంధించిన దోషాలు ఉంటాయి. ఈ చత్వారంలో దూరదృష్టి, అశ్వదృష్టి 2 కూడా యాడ్ అయిపోతాయి. ఎక్కువ ఏజ్ అయిన పీపుల్కి ప్రెస్బయోపియా కంపల్సరీగా రావడం అనేది జరుగుతుంది. ఓకే, మరి దీన్ని ఏ విధంగా మనం కరెక్షన్ చేస్తాము? దీనికి బైఫోకల్ లెన్స్ ఉపయోగిస్తాము. బైఫోకల్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ ఆఫ్ ప్రెస్బయోపియా. ఓకే, తర్వాత 9వ ప్రశ్నకి వెళ్దాం. ఓ విద్యార్థి ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని కింద విధంగా రాశాడు: 1s2, 2s2, 2px2, 2py2, 2pz0. ఇక్కడ ఏమడిగాడంటే, విచ్ రూల్ ఈజ్ వయలేటెడ్ బై హిమ్ టు రైట్ దిస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? ఏ నియమాన్ని అతను పాటించలేదు? మనకు తెలుసు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు 3 నియమాలు ఉపయోగిస్తాము: ఆఫ్బౌ నియమము, హోన్స్ నియమము, పౌలి ఎక్స్క్లూజన్ నియమము ఉపయోగిస్తాము. ఆఫ్బౌ ప్రిన్సిపల్, హోన్స్ ప్రిన్సిపల్, పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. మరి ఇక్కడ హోన్స్ నియమము అనేది పాటించబడలేదు. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వయలేట్స్ ద హోన్స్ రూల్. హోన్స్ రూల్ సంబంధించిన అంశాన్ని మీ టెక్స్ట్ బుక్లో చూడండి, రెఫర్ చేయండి. సమాన శక్తి గల ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాను నిండిన తరువాత మాత్రమే తదుపరి ఎలక్ట్రాను ఆర్బిటాల్లో జతకూడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సమాన శక్తి గల ఆర్బిటాళ్ళు పి ఆర్బిటాళ్ళు 3 ఉన్నాయి. ఇందులో 4 ఎలక్ట్రాన్లు వెళ్ళాలి. 4 ఎలక్ట్రాన్లు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మొదట pxలోకి, 2pxలోకి, 2pyలోకి, 2pzలోకి 3 ఎలక్ట్రాన్లు ముందుగా వెళ్ళిన తర్వాత 4వ ఎలక్ట్రాన్ వచ్చి మళ్ళీ 2pxలోకి యాడ్ అవుతుంది. కానీ డయాగ్రామ్లో 2pz ఖాళీగా ఉంచడం జరిగింది. ఇది తప్పు. ఇది హోన్ నియమాన్ని వ్యతిరేకిస్తుంది. ఇక్కడ 10వ ప్రశ్నకి ఏమడిగాడంటే, బెరీలియం క్లోరైడ్ యొక్క కెమికల్ బాండ్ రకం ఏంటి? ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ కెమికల్ బాండ్ ప్రెజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్. 1. బెరీలియం క్లోరైడ్. బెరీలియం క్లోరైడ్ ఈజ్ ఎ కోవలెంట్ మాలిక్యూల్. సో ఆన్సర్ ఈజ్ కోవలెంట్ బాండ్. మనకి 2 రకాలైన బాండ్స్ ఉంటాయి: కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్. తెలుగులో 2 రకాలైన బంధాలు ఉంటాయి: సమయోజనీయ బంధం, అయానిక బంధం. బెరీలియం క్లోరైడ్ అనేది సమయోజనీయ బంధాన్ని ఏర్పాటు చేస్తుంది. మెగ్నీషియం క్లోరైడ్ అనేది అయానిక్ బాండ్కి సంబంధించిన మాలిక్యూల్గా మనం చెప్తాం. ఓకే, ఇక్కడ మనందరికీ తెలుసు 11వ క్వశ్చన్, డ్రా ది షేప్స్ ఆఫ్ ది పి ఆర్బిటాల్స్. ఈ టెక్స్ట్ బుక్లో ఉంటాయి, డయాగ్రామ్ వేయండి. 12వ క్వశ్చన్ ఆన్సరు, హౌ మెనీ ఎలిప్టికల్ ఆర్బిటాల్స్ ఆర్ యాడెడ్ బై సోమర్ఫెల్డ్ టు థర్డ్ బోర్స్ ఆర్బిట్? వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ యాడింగ్ దోస్ ఎలిప్టికల్ ఆర్బిట్స్?
We know that Sommerfeld added some elliptical orbitals to Bohr's orbit. దీనికి సమాధానం ఏం రాయొచ్చు? బోర్ యొక్క థర్డ్ ఆర్బిట్కి 2 ఎలిప్టికల్ ఆర్బిటాల్స్ అతను యాడ్ చేశాడు. బోర్ యొక్క సెకండ్ ఆర్బిట్కి ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రశ్నకి ఆన్సర్ 2 elliptical orbitals are added to Bohr's third orbit. ఎందువల్ల యాడ్ చేశాడు? పర్పస్ అడిగాడు. ద న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఫోకీ ఆఫ్ దీస్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. పరమాణువులో కేంద్రకం ఉంటుందని తెలుసు, న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ దీర్ఘవృత్తాకార కక్షలకి 2 నాభులు ఉంటాయి, ఏదో ఒక నాభి దగ్గర ఉంటుందని అతను భావించడం జరిగింది. టు ఎక్స్ప్లెయిన్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రమ్, సోమర్ఫెల్డ్ యాడెడ్ ఎలిప్టికల్ ఆర్బిటల్స్. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బోర్ పరమాణు నమూనా అయస్కాంత క్షేత్రంలో కానీ విద్యుత్ క్షేత్రంలో కానీ వర్ణపట విభజన, సూక్ష్మ వర్ణపట విభజన రేఖలను వివరించలేకపోయింది. కాకపోతే దాన్ని వివరించడానికి అతను ఎలిప్టికల్ ఆర్బిట్స్ని ప్రవేశపెట్టాడు సోమర్ఫెల్డ్. తెలుగులో దీర్ఘవృత్తాకార కక్షలు అంటారు. ఎవరు దీర్ఘవృత్తాకార కక్షను ప్రవేశపెట్టారు? సోమర్ఫెల్డ్ ప్రవేశపెట్టాడు. ఓకే, ఇక్కడ చాలా మంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ టీచర్ ఇన్ ఎ క్లాస్ రూమ్ ఐడెంటిఫైడ్ ఎ స్టూడెంట్ సఫరింగ్ విత్ అన్ ఐ డిఫెక్ట్. ఓ విద్యార్థి కంటికి సంబంధించిన కంటి కటక దోషంతో బాధపడుతున్నాడు. అలాగే టీచర్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అతని యొక్క నియర్ పాయింట్ 50 సెంటీమీటర్లుగా అబ్జర్వ్ చేశాడు. ఓకే, నియర్ పాయింట్ అంటే ఏంటి? ఇక్కడ నియర్ పాయింట్ అంటే ఏ వ్యక్తికి అయితే దగ్గరున్న వస్తువులు 50 సెంటీమీటర్ల వరకు పూర్తిగా కనబడవు, దానిని నియర్ పాయింట్ అని చెప్పేసి అంటాము. నియర్ పాయింట్తో బాధపడే నియర్ పాయింట్ 50 ఉన్న వ్యక్తికి ఉండే కంటి కటక దోషం ఏంటంటే హైపర్మెట్రోపియా. అంటే ఆ వ్యక్తి ఎవరైతే హైపర్మెట్రోపియా దోషంతో బాధపడతాడో అతను నియర్ పాయింట్కి దూరంగా ఉన్న వస్తువులు మాత్రమే చూడగలడు, అంటే దగ్గరగా ఉన్న వస్తువులు చూడలేడు అనమాట. అంటే ఈ స్టూడెంట్కి దగ్గరగా కూర్చోబెడితే బ్లాక్ బోర్డ్ కనబడదు. ఆ స్టూడెంట్ని మనం వెనక్కి చివరి బెంచ్లో కూర్చోబెట్టి లెసన్ చెప్పాల్సి ఉంటుంది. అంటే హైపర్మెట్రోపియా అంటే వాట్ ఈస్ మీన్ బై హైపర్మెట్రోపియా? ఇక్కడ ఐ లెన్స్ కెన్ ఫార్మ్ ఏ క్లియర్ ఇమేజ్ ఆన్ ది రెటీనా వెన్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ ది నియర్ పాయింట్. is suffering from the eye defect hypermetropia. Farsightedness, దగ్గరగా ఉన్న వస్తువులు కనబడవు, దూరంగా ఉన్నవి కనబడతాయి, ఫార్సైటెడ్నెస్ అంటాం. మరి ఈ దోషాన్ని తొలగించాలంటే మనం బైకాన్వెక్స్ లెన్స్ ఉపయోగించాలి. అలాగే ఇదే క్వశ్చన్లో నియర్ పాయింట్ 50 సెంటీమీటర్లుగా ఇచ్చి ఏదైతే ఆ లెన్స్ డాక్టర్ ఇచ్చాడో ప్రిస్క్రైబ్ చేశాడో దాని యొక్క ఫోకల్ లెంత్, ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కూడా అడిగాడు ఐ డిఫెక్ట్ చేయడానికి, ఐ డిఫెక్ట్ కరెక్ట్ చేయడానికి. ఇక్కడ నియర్ పాయింట్ 50 సెంటీమీటర్లుగా ఇచ్చాడు కాబట్టి దాన్ని డి అనుకుందాము, 50 సెంటీమీటర్లు. హైపర్మెట్రోపియాతో బాధపడే వ్యక్తి యొక్క దోషాన్ని కరెక్ట్ చేయడానికి డాక్టర్ ఇచ్చే బైకాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ సూత్రం ఉంది ఇక్కడ, 25D/D-25, 25D/D-25. దీనిలో మనకి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 50 సెంటీమీటర్లు ఫోకల్ లెంత్ రావడం జరిగింది. ఫోకల్ లెంత్ కనుక్కోవడానికి 2 రకాలుగా అడగచ్చు. కటక సామర్థ్యం ద్వారా అడగచ్చు, పవర్ ఆఫ్ లెన్స్ ఇచ్చి అడగచ్చు, లేదా ఈ విధంగా నియర్ పాయింట్ అడిగి ఇవ్వచ్చు. కాబట్టి అది రెండింటిని దృష్టిలో పెట్టుకోండి. 2 క్వశ్చన్లు కూడా ఇవ్వడం జరిగింది.
ఇక దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషను మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను, మీరు ఒకసారి స్టడీ చేసి ఎగ్జామ్ రాయండి. తర్వాత 13వ క్వశ్చన్, ప్రెడిక్ట్ ద రీజన్స్ ఫర్ లో మెల్టింగ్ పాయింట్ ఫర్ కోవలెంట్ కాంపౌండ్స్ వెన్ కంపేర్డ్ విత్ అయానిక్ కాంపౌండ్స్. తెలుగులో ఏంటంటే అయానిక్ కాంపౌండ్స్తో పోలిస్తే కోవలెంట్ కాంపౌండ్స్కి తక్కువ ద్రవీభవన స్థానాలు ఉంటాయి, మెల్టింగ్ పాయింట్స్. ఎందువల్ల అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ ఏ విధంగా రాస్తాం, ఇన్ అయానిక్ కాంపౌండ్స్ ద అయాన్స్ ఆర్ బౌండెడ్ బై స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్, దేర్ ఫోర్ దే ఆర్ స్ట్రాంగ్ సాలిడ్స్ విత్ హై మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. అయానిక సమ్మేళనాల్లో ఉన్న అయాన్లు బలమైన స్థిర విద్యుదాకర్షణ బలాలతో ఆకర్షించబడి ఉంటాయి. అందువల్ల అవి ఘనస్థితిలో లభిస్తుంటాయి. వాటికి ఎక్కువగా ద్రవీభవన స్థానాలు ఉంటాయి, త్వరగా కరగవు, మెల్ట్ అవ్వవు. In covalent compounds, the atoms are bounded by weak forces. Therefore, covalent compounds are gases and liquids at room temperature and have low melting points and low boiling points. And దీనికి విరుద్ధంగా సంయోజనీ సమ్మేళనాల్లో పరమాణువులు మరి బలహీనమైన వాండర్వాల్ బలాలతో బంధించబడి ఉంటాయి. కాబట్టి వీటికి ఇవి వాయు రూపంలోనే ద్రవ స్థితిలోనే మనకు లభిస్తుంటాయి ఎక్కువగా రూమ్ టెంపరేచర్ దగ్గర. కాబట్టి వీటికి తక్కువ మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది, టేబుల్ ఫిలప్ చేయాలి. సల్ఫర్ పీరియడ్ నెంబరు 2 ఇవ్వడం జరిగింది, గ్రూప్ నెంబరు 16, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 6, వ్యాలెన్సీ 8 - 6 = 2. ఇది ఏ విధంగా ప్రెడిక్ట్ చేసాం, ఎలిమెంట్ సల్ఫరు దాని యొక్క పరమాణు సంఖ్య 16 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ చూడండి 1s2 2s2 2p6 3s2 3p4గా ఉంటుంది. అంటే దీని వ్యాలెన్సీ కక్ష 3 అనమాట. 3లో ఎస్లో 2 ఎలక్ట్రాన్లు, పిలో 4 ఎలక్ట్రాన్లు కలిపి మొత్తం 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇవి చివరి కక్షలో 3వ కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లు కాబట్టి 6 ఎలక్ట్రాన్లు, చివరి ఎలక్ట్రాన్లు కాబట్టి 6 ఇస్తాం. ఇక్కడ వ్యాలెన్సీ అంటే ఏంటి, వ్యాలెన్సీ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఉంది. 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల వరకు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్యను వెయ్యాలి. 4 దాటిన తర్వాత 8లో ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు తీసేయాలి. కాబట్టి ఇక్కడ 4 దాటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి 8లో 6 తీయడం జరిగింది, వ్యాలెన్సీ 2. ఓకే. అలాగే అల్యూమినియం గురించి అడిగాడు. అల్యూమినియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నియాన్ 10 కాబట్టి 13 నెంబరు. 10 తర్వాత 2 ఎస్లో ఉన్నాయి, పిలో 1 ఉంది, 3s2 3p1. 3sలో 2 ఎలక్ట్రాన్లు, 3pలో 1 ఎలక్ట్రాన్ కాబట్టి వ్యాలెన్సీ కక్ష 3 కాబట్టి పీరియడ్ నెంబర్ కూడా 3 అవుతుంది. ఇక్కడ గ్రూప్ 13 సంబంధించి 13 గ్రూప్ నెంబర్ అవుతుంది. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 4 లోపు ఉన్నాయి కాబట్టి 3 అవుతాయి, 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, వ్యాలెన్సీ కూడా 3 అవుతుంది అన్నమాట. సో దీని మీద దృష్టి పెట్టండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే నేను క్లారిఫై చేస్తాను. ఇంకా ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది క్వాంటమ్ నెంబర్స్ ఇన్ ప్రిడిక్టింగ్ ద పొజిషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ఆటమ్. మీ అందరికీ తెలుసు, మరి ఒక ఆటంలో ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని నిర్ణయించడానికి 3 క్వాంటమ్ నెంబర్స్ ఉపయోగిస్తాము. n, l, m. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబరు, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబరు, మనకి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబరు. ఈ 3 ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని 3 తెలిస్తే కరెక్ట్గా చెప్పగలం. అయితే ఇంకో క్వాంటమ్ నెంబర్ కూడా ఉంది, స్పిన్ క్వాంటమ్ నెంబరు. దీన్ని రాయకపోయినా పర్లేదు. ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఆర్బిటాల్లో ఏ విధంగా తిరుగుతుంది. ఆ స్పిన్ ఎలక్ట్రాన్కి 2 రకాలైన స్పిన్లు ఉంటాయి. ఒకటి సవ్యదిశ క్లాక్వైజ్ డైరెక్షన్, రెండవది అపసవ్యదిశ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. కాబట్టి ఇది రాయకపోయినా పర్లేదు, స్పిన్ క్వాంటమ్ నెంబర్ రాయకపోయినా పర్లేదు, కానీ మిగతా 3 క్వాంటమ్ నెంబర్స్ మీరు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది.
ఇంకా 16వ క్వశ్చన్కి సంబంధించి చూస్తే కనుక ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్ ఇన్ నైట్రోజన్ మాలిక్యూల్ విత్ ఎ నీట్ డయాగ్రామ్ ఆఫ్ ఆర్బిటాల్ రిప్రజెంటేషన్ బై యూజింగ్ వ్యాలెన్సీ బాండ్ థియరీ. వ్యాలెన్సీ బాండ్ థియరీని ఉపయోగించి నైట్రోజన్ అణువు యొక్క బంధం ఏర్పడే విధానాన్ని వివరించమని చెప్పాడు. ఏ విధంగా వివరిస్తాం మనం? 7n has electronic configuration 1s2 2s2 2p3. That means 1s2 2s2 2px1 2py1 2pz1. It has 7 electrons. Nitrogen has 7 electrons, in which 5 electrons are in the 2 shell. That's why 2s2 2px1 2py1 2pz1. And look at this diagram. Okay, here single electron orbitals are responsible for bond formation. అంటే ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్న ఆర్బిటాల్ మాత్రమే బంధంలో పాల్గొంటాయి. మరి 2pxలో ఒక ఒంటరి ఎలక్ట్రాను, 2pyలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్, 2pzలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నాయి కాబట్టి ఈ ఆర్బిటాల్ మాత్రమే బంధంలో పాల్గొంటాయి. The px orbital of one n atom overlaps the px orbital of the other n atom, giving sigma px bond along the internuclear axis. ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మరి నైట్రోజన్ ఒక పరమాణువులో దాని యొక్క 2px ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఉన్న ఆర్బిటాలు, రెండవ నైట్రోజన్ పరమాణువులో 2px ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఉన్న 2px ఆర్బిటాలు, ఈ రెండు కూడా అక్షం వెంబడి ఆచ్ఛాదన చేసుకుని ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తే ఇది సిగ్మా బాండ్ ఏర్పడుతుంది. మిగతావి అక్షం వెంబడి ఆచ్ఛాదన చేసి బాండ్ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దట్ py-pz ఆర్బిటాల్స్ ఆఫ్ వన్ నైట్రోజన్ ఆటమ్ overlap the py-pz ఆర్బిటాల్స్ ఆఫ్ అదర్ n atom laterally, respectively perpendicular to internuclear axis, giving pi py and pi pz bonds. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ రెండు ఆర్బిటాల్స్ మనం చూద్దాము, ఒకదానికి ఒకటి లంబంగా ఉన్నాయి. ఇవి ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ మీద లేవు ఈ రెండు ఆర్బిటాలు కూడా, కాబట్టి ఇవి సిగ్మా బంధాన్ని ఏర్పరచలేవు. పై బంధాన్ని బలహీనమైన కోవలెంట్ బాండ్ని ఏర్పాటు చేస్తాయి, అంటే రెండు పై బంధాలు ఏర్పడతాయి అన్నమాట ఇక్కడ. Therefore N2 molecule has a triple bond between 2 nitrogen atoms. డయాగ్రామ్ కూడా వేయాలి. కాబట్టి ఈ N2 అణువులో త్రిబంధం అనేది ఏర్పడుతుంది. ఇంకా 17వ క్వశ్చన్ చూద్దాం. ఇందాక నేను మీకు చెప్పినట్టుగానే ఈ క్వశ్చన్ అడిగాడు. డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ పవర్ ఆఫ్ లెన్స్ has +2d to correct the eye defect of a person. డాక్టరు ఎప్పుడు +d లెన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తాడు? ఆ వ్యక్తి కనుక హైపర్మెట్రోపియాతో బాధపడితే. మళ్ళీ హైపర్మెట్రోపియా అంటే ఏంటి? అతనికి ఓన్లీ దూరపు వస్తువులు కనబడతాయి, దగ్గర వస్తువులు కనబడవు. అతనికి పవర్ ఆఫ్ లెన్స్ ప్లస్గా ఉంటుంది. తర్వాత మరి హైపర్మెట్రోపియాతో బాధపడే వాళ్ళకి ఏముంటుంది? నియర్ పాయింట్ ఉంటుందని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. అతనికి బైకన్వెక్స్ లెన్స్ని డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు. మరి అయితే ఈ +2d బైకన్వెక్స్ లెన్స్ని ఇవ్వగానే మరి దాని యొక్క ఫోకల్ లెంత్ ఎలా కనుక్కుంటాము? మనకు తెలుసు, పవర్ ఆఫ్ లెన్స్ యొక్క సూత్రం 100/f, 100 cm/f. ఇక్కడ 100fని ఇటువైపు తీసుకొస్తే f = 100/p అవుతుంది. అంటే 50 సెంటీమీటర్లు ఉన్న ఫోకల్ లెంత్ ఉన్న లెన్స్ని డాక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది ఐ డిఫెక్ట్ ఆఫ్ దట్ పర్సన్? దెన్ మీరు హైపర్మెట్రోపియా అని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. హైపర్మెట్రోపియా అంటే మళ్ళీ ఒకసారి చూద్దాము. రేవతి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హైపర్మెట్రోపియా. రేవతి అనే అమ్మాయి హైపర్మెట్రోపియాతో బాధపడుతుంది, దూరదృష్టి.
అంటే ఇక్కడ అమ్మాయికి ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇది నేను నియర్ పాయింట్ అంటాము. ఓకే, ఇది హెచ్ దూరపు వస్తువు, ఇది నియర్ పాయింట్ అంటాము. ఇది ఓకే, ఎల్ అనేది. సపోజ్ ఈ నియర్ పాయింట్కి లీస్ట్ డిస్టెంట్ ఆఫ్ డిస్టెంట్ విజన్ తెలుసు కదా, మీకు 25 సెంటీమీటర్లు ఉంటుంది. అంటే ఈ అమ్మాయికి 25 సెంటీమీటర్ల నుండి హెచ్ వరకు కనబడదు అన్నమాట. హెచ్ తర్వాత మాత్రమే ఆబ్జెక్ట్ అనేది రెటీనా మీద పడుతుంది. చూడండి, హెచ్కి ఎల్కి మధ్యలో ఉంటే దగ్గర ఉన్న వస్తువు యొక్క రెటీనా ప్రతిబింబం ఎక్కడ పడింది? రెటీనా వెనకాల పడింది. అదే ఇక్కడ చూడండి, ఈ బైకాన్వెక్స్ లెన్స్ వాడాడు. బైకాన్వెక్స్ లెన్స్ ఏం చేసిందంటే ఇక్కడ ఎల్కి అంటే నియర్ పాయింట్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని నియర్ పాయింట్ అవతల ఏర్పాటు చేసింది. అవతల ఏర్పాటు చేయడం వల్ల ఈ ఇమేజ్ కరెక్ట్గా మళ్ళీ వచ్చి రెటీనా మీద పడడం జరిగింది. Revati is suffering from hypermetropia. The defect in which people cannot see objects before near point is called hypermetropia. It is also known as farsightedness because distant objects only can be seen. Remember this point. The eye lens can form the image beyond the retina for this defect. So we have to use biconvex lens to correct the hypermetropia eye defect. ఓకే, అదేవిధంగా ఈ క్వశ్చన్ రెండో రకంగా కూడా అడుగుతాడు. రెండో రకంగా అడిగే క్వశ్చన్ కూడా నియర్ పాయింట్ ఇచ్చినప్పుడు మనకు కంపల్సరీగా హైపర్మెట్రోపియా రాయాలి, దానికి సంబంధించి బైకాన్వెక్స్ లెన్స్ రాయాలి. 2 రకాలుగా ఫోకల్ లెంత్ని మనం కనుక్కోవచ్చు. నియర్ పాయింట్ ఇచ్చినప్పుడు F = 25D/D-25 ఫార్ములా ఉపయోగించి కనుక్కోవచ్చు. అలాగే పవర్ ఆఫ్ లెన్స్ ఇచ్చినప్పుడు కూడా ఫోకల్ పాయింట్ని మనం కనుక్కోవచ్చు. హైపర్మెట్రోపియాతో సఫర్ అయ్యే వ్యక్తులకి పవర్ ఆఫ్ లెన్స్ ప్లస్గా ఉంటుంది, ఇక్కడ గుర్తుపెట్టుకొని మీరు. అలాగే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ డాబరేనర్ లాస్ ఆఫ్ ట్రయాడ్ అడిగాడు. అలాగే న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్ అడిగాడు. సో ఇవి మీ టెక్స్ట్ బుక్స్లో మీ నోట్సెస్లో ఉంటాయి కాబట్టి వాటిని చూసి మీరు రాయండి. ఇది మరి ఇవాళ జూన్ 10వ తారీఖు ఇచ్చిన రివిజన్ టెస్ట్ 6కి సంబంధించిన అంశాలు. విద్యార్థులందరూ మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుని మరి ఎగ్జామ్ రాయండి. మీ యాక్షన్ ప్లాన్ నోట్స్లో వాట్సాప్ గ్రూప్లో టీచర్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్.